హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజేత స్టడీ జోన్. ఇక్కడ చూడండి, టీచర్ పోస్టులు భర్తీ చేయండి, సీఎం రేవంత్కు ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ. 12,000 బడుల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ టీచర్లు లేరు, 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని వెల్లడి. మరి దీన్ని బట్టి చూస్తే డిఎస్సి నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాబోతుంది. మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఖచ్చితంగా వస్తుందండి. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. చూద్దాం. ఇక్కడ 30,000 టీచర్ పోస్టులు అని చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో రిటైర్మెంట్లతో ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత ఏడాది టీచర్ పోస్టుల భర్తీని చేసినా కూడా వివిధ కారణాలతో మొత్తం పోస్టులు భర్తీ కాలేదు. ఇంకా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని, లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ రాయడం జరిగింది. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో 12,000 స్కూళ్లలో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు వెనుకబడుతున్నారని తెలిపారు. ఇటీవల నియామకాల్లో ఎంపికైన చాలామంది అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో జాయిన్ కాలేదన్నారు. వీటితో పాటు రిటైర్మెంట్ వల్ల ఖాళీ అయిన మొత్తం 30,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. టీచర్ పోస్టుల భర్తీని బడ్జెట్ ఖర్చు కోణంలో చూడవద్దని, సమాజ భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని కృష్ణయ్య కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ఆదర్శ, కస్తూర్బా, ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల నియామకాలు వేర్వేరుగా చేపట్టడంతో ప్రతిభ గల అభ్యర్థుల్లో ఒక్కొక్కరు 3-4 పోస్టులు సెలెక్ట్ అవుతున్నారని, చివరకు వారు ఒక పోస్టులోనే జాయిన్ కావాలి కాబట్టి మిగతా 3 పోస్టులకు మళ్ళీ ఖాళీ అవుతున్నాయన్నారు. అందుకే ఆప్షన్ పద్ధతి, వెయిటింగ్ లిస్ట్ పెట్టడంతో పాటు అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం వంటి చర్యలు తీసుకుంటే ఈ ఖాళీలు ఇతర మెరిట్ అభ్యర్థులను నింపే అవకాశం ఉంటుందని పేర్కొనడం జరిగింది. అలాగే బీఈడీ, డిఈడీ చేసిన 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక వారి శక్తియుక్తులు వృధా అవుతున్నాయని, వారిని సమాజ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని ఆర్ కృష్ణయ్య గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరడం జరిగిందండి. సో దీన్ని బట్టి చూస్తే ఈ మార్చి 10 తర్వాత ఏసీ వర్గీకరణ సంబంధించి గెజిట్ అనేది రాబోతుంది. ఖచ్చితంగా మనకు మార్చి 8 రోజే మనకు 14,000 పైచులుకుగా ఇక్కడ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి డిఎస్సి కూడా అతి త్వరలో దీనిపైన నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు తప్పకుండా. ఎందుకంటే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి తర్వాత, కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోతారు. ఎందుకంటే అభ్యర్థులు ఈ నిరుద్యోగుల వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంటుందని తెలుసు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఉత్కంఠంగా అంటే తరువుగా చదవండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.